This is Valluri Ayappa and welcome to my channel. Thank you for watching. Please subscribe, click on bell icon to get more notifications. Okay na? And now I am going to discussing about simple concept of connectors. Connectors అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఓకేనా? ఈ అంటే కనెక్టర్స్ ఎందుకు, కనెక్టర్స్ యొక్క ఉపయోగం ఏంటి, మన ఎలక్ట్రానిక్స్ పరంగా కానీ ఎలక్ట్రికల్ పరంగా కానీ కనెక్టర్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయి, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమి ఉన్నాయి అది మనం చూద్దాం. ఓకేనా? ఫస్ట్ పాయింట్, కనెక్టర్స్ ఎందుకు ఉపయోగపడతాయండి? కనెక్టర్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే టు కనెక్ట్ ది సంథింగ్. ఓకేనా? టు కనెక్ట్ ది సంథింగ్, టు కనెక్ట్ ది ఏం కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ టు కనెక్ట్ ది సంథింగ్ అన్నమాట. ఏదైనా రెండింటిని కనెక్ట్ చేసుకోవడానికి ఉపయోగించేది ఏంటి అంటే కనెక్టర్స్. అంటే ఏంటి, ఒక 2 పాయింట్స్ ఉన్నాయి, పాయింట్ 1 అండ్ పాయింట్ 2. ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి ఉపయోగించేది ఏంటి అంటే కనెక్టర్స్. ఓకేనా? 2 పాయింట్స్ని కనెక్ట్ చేసుకోవడానికి ఉపయోగించేది కనెక్టర్స్. మరి ఈ 2 పాయింట్స్ అనేవి ఏంటవి అంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ థింకింగ్స్. ఓకేనా? ఈ 2 పాయింట్స్ ఏమై ఉండొచ్చు అని అంటే కనుక, ఓకేనా, అసలు ఇక్కడ కనెక్టర్స్ ఎందుకు, ఓకేనా, కనెక్టర్స్ ఎందుకు, అసలు ఈ కాన్సెప్ట్ అనేది మనం ఎక్కడ మాట్లాడుకుంటున్నాము అనేది కావాలి. ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కడ మాట్లాడుకుంటున్నాం అంటే ఎలక్ట్రానిక్స్ అనే కాన్సెప్ట్లో మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? ఎలక్ట్రానిక్స్ అనే కాన్సెప్ట్లో ఈ కనెక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎలక్ట్రానిక్స్లో కనెక్టర్స్ యొక్క ఉపయోగం ఏంటి అంటే కనుక టు కనెక్ట్ ది డిఫరెంట్ పాయింట్స్. 2 పాయింట్స్ని కనెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ 2 పాయింట్స్ని కనెక్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏమిటి అని అంటే, ఓకేనా, పాయింట్ 1 ఈ పాయింట్ని, నెక్స్ట్ ఈ పాయింట్ని, ఈ 2 పాయింట్స్ని కనెక్ట్ చేసుకోవడానికి ఉపయోగించేది ఏంటంటే కనెక్టర్స్. ఈ రెండింటిని కనెక్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే కనుక దీని దగ్గర ఉన్నటువంటి కరెంట్ అనేది దీని గుండా పాస్ అవుతుంది. ఓకేనా? దీని దగ్గర ఉన్నటువంటి కరెంట్ దీని గుండా పాస్ అవుతుంది, దీని దగ్గర ఉన్నటువంటి సప్లై దీనికి కూడా వెళుతుంది. అంటే ఏంటి అంటే ఇక్కడ టు కనెక్ట్ ది డిఫరెంట్ థింగ్స్, ఓకేనా, టు డిఫరెంట్ థింగ్స్ టు పాస్ ది ఎలక్ట్రికల్ సిగ్నల్, టు పాస్ ది ఎలక్ట్రానిక్ సిగ్నల్, టు పాస్ ది అవర్ రిలేటెడ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ సిగ్నల్స్. ఒక సిగ్నల్ని ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగించేటటువంటి స్మాల్ డివైస్, స్మాల్ ఎలక్ట్రానిక్స్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటి అంటే కనెక్టర్స్. ఓకేనా? ఈ 2 డిఫరెంట్ పాయింట్స్ ఏమై ఉండొచ్చు అంటే ఈజ్ సర్క్యూట్. ఓకేనా? సర్క్యూట్ 1, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిది సర్క్యూట్ 2. టూ పార్ట్స్ మిడిల్లో ఎలక్ట్రికల్ కనెక్షన్ ప్రొవైడ్ చేసుకోవడానికి ఉపయోగించేది ఏంటి అంటే కనుక దట్ ఈస్ కాల్డ్ యాజ్ కనెక్టర్స్. ఓకేనా? అండ్ ఆల్సో టు ప్రొవైడ్ ది మెకానికల్ స్ట్రెంత్, మెకానికల్ కనెక్టివిటీ బిట్వీన్ ద 2 పాయింట్స్. ఓకేనా? మెయిన్ పర్పస్ ఏంటి ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి బాబు, ఎలక్ట్రికల్ కనెక్షన్. ఓకే, ఎలక్ట్రికల్ పరంగా కనెక్షన్, ఎలక్ట్రానిక్స్ పరంగా ఎలక్ట్రానిక్స్ పరంగా కనెక్టివిటీ, టు ప్రొవైడ్ ది కనెక్టివిటీ బిట్వీన్ ద 2 డిఫరెంట్ పార్ట్స్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి అంటే మెకానికల్ స్ట్రెంత్, మెకానికల్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేయడానికి ఉపయోగించడం అనమాట. ఇక్కడ ఈ 2 డిఫరెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఒక సర్క్యూట్ని ఇంకో సర్క్యూట్ని కనెక్ట్ చేసుకునేదానికి కనెక్టర్స్ ఉపయోగించుకుంటాము. ఓకేనా? నెక్స్ట్ ఈ సర్క్యూట్ పైన డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా? ద సర్క్యూట్ ఈస్ కన్సిస్ట్ విత్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. ఓకేనా? ఈ సర్క్యూట్ లోపల ఉన్నటువంటి కాంపోనెంట్స్ని, ఓకేనా, ఈ సర్క్యూట్ లోపల ఉన్నటువంటి కాంపోనెంట్స్ని కనెక్ట్ చేసుకోవడానికి ఉపయోగించేది ఏంటి అంటే కనెక్టర్స్. ఇది ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు అవుట్ ఆఫ్ ద సర్క్యూట్. ఓకేనా? ఆ ఇంటర్నల్ సర్క్యూట్స్ యొక్క కాంపోనెంట్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టు ప్రొవైడ్ ది ఎలక్ట్రికల్ కనెక్టివిటీ బిట్వీన్ డిఫరెంట్ డివైజెస్. అవి ఎలక్ట్రానిక్స్ డివైస్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ డివైస్ అవ్వచ్చు. డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్ డివైస్ని డిఫరెంట్ ఎలక్ట్రికల్ డివైస్ని కనెక్ట్ చేసుకోవడానికి ఏంటి అంటే కనుక దే ఆర్ యూజింగ్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ connectors depending upon their applications and depending upon their manufacturing material, depending upon their frequency ranges. ఇక్కడ మనం ఉపయోగించుకునేవి ఏంటి అంటే కనుక ఇక్కడ ఉపయోగించుకునేవి మనం మెయిన్గా ఫ్రీక్వెన్సీ రేంజెస్. ఇక్కడ ఎలా డివైడ్ చేశారంటే కనుక దే డివైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ డిపెండింగ్ అపాన్ ద ఫ్రీక్వెన్సీ, ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ రేంజెస్. ఓకేనా? అండ్ ఇది మన మెయిన్ పర్పస్ అన్నమాట. 2 డివైస్ మధ్య ఎలక్ట్రికల్ టు ప్రొవైడ్ ది కనెక్టివిటీ బిట్వీన్ ద 2 డివైస్ అండ్ మెకానికల్ స్ట్రెంత్ ప్రొవైడ్ బిట్వీన్ ద 2 డివైస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏంటంటే కనెక్టర్ అనమాట. ఓకేనా? సరే, ఇదంతా బాగా ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి అంటే కనుక మనం ఏం చూసుకుందాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్క్యూట్. ఓకేనా? ఇది ఒక సర్క్యూట్. ఈ సర్క్యూట్ మీద ఏమున్నాయంటే ఇట్ ఈస్ కన్సిస్ట్ విత్ నెంబర్ ఆఫ్ ఏంటివి, నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్, నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్, నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్ ఉన్నాయి. నేను ఏం చేయాలంటే ఈ రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ని చెక్ చేసుకోవాలి.
వోల్టేజ్ని మెజర్ చేయాలంటే ఇక్కడ ఏం ఉపయోగపడాలి, మనకి వోల్ట్ మీటర్ కావాలి. ఈ వోల్ట్ మీటర్ ఏముంది, పాజిటివ్ టెర్మినల్, నెక్స్ట్ నెగిటివ్ టెర్మినల్. ఈ పాజిటివ్ టెర్మినల్ తీసుకుని వచ్చి ఈ టెర్మినల్కి, నెక్స్ట్ నెగిటివ్ టెర్మినల్ తీసుకుని వచ్చి ఈ టెర్మినల్కి, నెక్స్ట్ ఈ టెర్మినల్ తీసుకుని వచ్చి ఈ టెర్మినల్కి, నెగిటివ్ తీసుకొచ్చి ఈ టెర్మినల్కి కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఏం చూపిస్తుందండి, నాకు ఇక్కడ వోల్టేజ్ చూపిస్తుంది. ఓకేనా, వోల్టేజ్ చూపిస్తుంది. అంటే ఏంటి, దీని నుంచి దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి ఒక వైర్ కావాలి. ఓకేనా, దీని నుంచి దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి ఒక సింగిల్ వైర్ కావాలి. ఓకేనా, దీన్ని ఏమన్నామంటే ప్యాచ్ కార్డ్స్ అని అన్నాం, ప్యాచ్ కార్డ్స్ అని అంటాం. ఓకేనా, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వైర్ తీసుకుని వచ్చి, వైర్ అంటే వైర్కి ఏముంటాయి, స్మాల్ నెంబర్ ఆఫ్ కాపర్ వైర్స్ ఉంటాయి. ఓకేనా, ఆ కాపర్ వైర్స్ తీసుకుని ఈ మల్టీమీటర్కి ఇలా ట్విస్ట్ చేయలేం కదా, దీన్ని తీసుకుని ఇక్కడ ఆ వైర్ తీసుకుని బోర్డు, సర్క్యూట్ బోర్డు మీద ఉన్నటువంటి రెసిస్టర్ ఏదైతే ఉందో దానికి ట్విస్ట్ చేయలేం కదా. ఓకేనా, అంటే ఏంటి, టు ప్రొవైడ్ ది ఈజీ వే టు ప్రొవైడ్ ది కంఫర్టబుల్ కనెక్షన్ బిట్వీన్ ద కాంపోనెంట్ అండ్ వైర్కి కాంపోనెంట్కి కంఫర్ట్గా దీన్ని కనెక్ట్ అయ్యేలాగా ఉపయోగించేది ఏంటి అంటే కనెక్టర్స్. అదే ఇక్కడ కనెక్టర్ లేదనుకోండి, ఈ వైర్ని తీసుకుని వచ్చి దీనికి ట్విస్ట్ చేయగలమా, ఈజీగా కనెక్ట్ చేయగలమా, ఈజీ కనెక్ట్ చేయగలం. ఓకే, ఈజీ టు ప్రొవైడ్ ది ఈజీ కనెక్షన్ బిట్వీన్ ద డిఫరెంట్ డివైస్, డిఫరెంట్ కాంపోనెంట్స్, ఈజీగా కనెక్ట్ చేసుకోవడానికి ఉపయోగించేది ఏంటి అంటే కనెక్టర్స్ అనమాట. ఓకేనా, ఇది మరి ఈ కనెక్టర్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు ఏమేమి ఉన్నాయి అంటే కనుక చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసి ఓకేనా, ఫస్ట్ కనెక్టర్ మనకి ఏఎఫ్. ఓకేనా, ఆడియో ఫ్రీక్వెన్సీ కనెక్టర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఆడియో ఫ్రీక్వెన్సీ కనెక్టర్స్. ఈ ఆడియో ఫ్రీక్వెన్సీ కనెక్టర్స్ ఏఎఫ్ అంటే ఏంటంటే ఆడియో ఫ్రీక్వెన్సీ కనెక్టర్స్. ఆడియో అంటే ఏంటిది, మనం మాట్లాడేటువంటిది, మనం వినగలిగేటువంటిది, దట్ ఈస్ కాల్డ్ as ఆడియో. ఓకేనా, మనం ఏదైతే ఉందో దాన్ని మనం మాట్లాడేటువంటి సిగ్నల్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ as ఆడియో సిగ్నల్ అనమాట. ఈ ఆడియో సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత అంటే 30 to 20 కిలోహెర్ట్జ్. ఓకేనా, 20 హెర్ట్జ్ టు 20 కిలోహెర్ట్జ్ అనమాట. ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత అంటే 20 to 20 కిలోహెర్ట్జ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏ కనెక్టర్స్ అయితే కనుక ఆడియో ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి సిగ్నల్స్ దగ్గర ఉపయోగిస్తామో వాటిని ఏమన్నామంటే ఆడియో కనెక్టర్స్ అన్నమాట. ఇవి ఎక్కడ ఉపయోగిస్తామంటే కనుక మనం ఆల్రెడీ చూసుకుంటున్నాము, టీవీ ఉంది కదా, టీవీ కనెక్ట్ చేసినటువంటి కోయాక్సిల్ కేబుల్ ఏదైతే ఉందో అండ్ మన ఎఫ్ఎం రేడియో కనెక్ట్ చేసినటువంటి ఏవైతే కనెక్టర్స్ ఉన్నాయో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ టీవీ కనెక్ట్ చేసినటువంటి కనెక్టర్స్, ఎఫ్ఎం రేడియో కనెక్ట్ చేసినటువంటి కనెక్టర్స్. ఆల్ దీస్ కాల్డ్ యాజ్ ఏంటి అంటే టీవీ లోపల ఆడియో వస్తుంది కదా, ఆడియో టీవీలో ఉన్నటువంటి ఆడియో కనెక్టర్స్. మనము ఏం చూసాము, డిటిఎస్ ఫర్ ఎగ్జాంపుల్, ఏంటంటే గుర్తుకు రావట్లేదు, ఈ సౌండ్ బాక్స్ స్పీకర్స్ ఉన్నాయి కదా, డిటిహెచ్ ఈ సౌండ్ బాక్స్ స్పీకర్స్ ఉన్నాయా, హోమ్ థియేటర్స్ కనెక్ట్ చేసినటువంటి రెడ్, గ్రీన్, ఎల్లో, వైట్ కనెక్టర్స్ ఉన్నాయి కదా, ఆ కనెక్టర్స్ ఏంటి అంటే ఆడియో కనెక్టర్స్. నెక్స్ట్ ఎఫ్ఎం రేడియోకి కనెక్ట్ చేయడానికి ఉపయోగించే కనెక్టర్స్ ఏంటి అంటే కనుక ఏంటవి ఆడియో ఫ్రీక్వెన్సీ కనెక్టర్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏంటంటే ఆడియో ఫ్రీక్వెన్సీ కనెక్టర్స్. ఓకేనా, నెక్స్ట్ ఎలా ఉంటుంది అంటే కనుక ఆర్ఎఫ్ కనెక్టర్స్. ఓకేనా, ఆర్ఎఫ్ అంటే ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ కనెక్టర్స్. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ కనెక్టర్స్ ఎక్కడ ఉపయోగించుకుంటారని అంటే మైక్రోవేవ్ సిగ్నల్స్ దగ్గర. మైక్రోవేవ్ కాంపోనెంట్స్ ఉన్నాయా, మైక్రోవేవ్ కాంపోనెంట్స్. ఓకేనా, మైక్రోవేవ్ కాంపోనెంట్స్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్లో, అలా బిగ్ అమౌంట్ ఆఫ్ పబ్లికేషన్స్లో ఉపయోగించే కనెక్టర్స్ ఏంటి అంటే కనుక ఆర్ఎఫ్ కనెక్టర్స్. ఓకేనా, మైక్రోవేవ్ దగ్గర స్ప్లిట్టర్స్ అని అంటాము, మిక్సర్స్ అని అంటాం మైక్రోవేవ్ కాన్సెప్ట్లో. ఓకేనా, అంటే మైక్రోవేవ్ సిగ్నల్స్ని పాస్ చేయడానికి, రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ పాస్ చేయడానికి ఉపయోగించేటువంటి కనెక్టర్స్ ఏంటి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ కనెక్టర్స్ అని అంటాం. ఓకేనా, నెక్స్ట్ యూహెచ్ఎఫ్ కనెక్టర్స్. ఓకేనా, యూహెచ్ఎఫ్ అంటే ఏంటంటే అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ కనెక్టర్స్ అనమాట. అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ కనెక్టర్స్ ఏమంటున్నామంటే యూహెచ్ఎఫ్ కనెక్టర్స్ అన్నాం. ఏ కనెక్టర్స్ అయితే కనుక మనకి యూహెచ్ఎఫ్ దగ్గర ఉపయోగపడతాయో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ కనెక్టర్స్. ఓకేనా, ఈ అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ కనెక్టర్స్ ఎక్కడ ఉపయోగిస్తారంటే కనుక శాటిలైట్ కమ్యూనికేషన్లో. ఓకే, శాటిలైట్ కమ్యూనికేషన్లో ఉపయోగించేవి ఏంటి అంటే కనుక ఇవి అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ కనెక్టర్స్. నెక్స్ట్ ఏంటి అంటే కనుక మైక్రోవేవ్ సిగ్నల్స్ ఉన్నాయి కదా, మైక్రోవేవ్ సిగ్నల్స్, ఆప్టికల్ సిగ్నల్స్. ఓకేనా, ఆప్టికల్ సిగ్నల్స్ వీటన్నిటి దగ్గర ఉపయోగించేటటువంటి కనెక్టర్స్ ఏంటి అంటే కనుక యూహెచ్ఎఫ్ కనెక్టర్స్. యూహెచ్ఎఫ్ అనే ఫ్రీక్వెన్సీ, ఓకేనా, అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ దగ్గర ఉపయోగించేటటువంటి కనెక్టర్స్ ఏమన్నామంటే యూహెచ్ఎఫ్ కనెక్టర్స్ అని అన్నాం. ఈ యూహెచ్ఎఫ్ యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత ఉంటుంది అంటే కనుక ఎంత ఉంటుంది, 300 MHz to 3 GHz.
ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్ దగ్గర ఉపయోగించేటటువంటి కనెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ కనెక్టర్స్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏముంటుందంటే కనుక బిఎన్సి కనెక్టర్స్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఫోర్త్ వన్ కదా. ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే బిఎన్సి కనెక్టర్స్. బయోనెట్. బి అంటే మీనింగ్ ఏంటంటే బయోనెట్, ఎన్ అంటే మీనింగ్ ఏంటంటే సి అంటే కాన్సిల్మ్యాన్. బయోనెట్, నెయిల్, కాన్సిల్మ్యాన్ అని ఎబ్రివేషన్ అనమాట. ఇది దానికి కరెక్ట్ సైంటిస్ట్ నేమ్. ఓకేనా. ఈ కనెక్టర్స్ ఎక్కడ ఉపయోగపడతాయంటే కనుక మనం ఆల్రెడీ సిఆర్ఓ చూసుకున్నాము. ఓకేనా, మీకు ఆల్రెడీ సిఆర్ఓ తెలుసండి. సిఆర్ఓ తెలుసు కదా, సిఆర్ఓ ఇది. ఓకేనా, నెక్స్ట్ సిఆర్ఓ నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సర్క్యూట్ డయాగ్రామ్ ఉంది. ఓకేనా, సర్క్యూట్ డయాగ్రామ్. ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో ఒక రెసిస్టర్ గుండా ఒక సిగ్నల్ పాస్ అవుతుంది. ఆ సిగ్నల్ ఏంటి అంటే ఈ సిగ్నల్ పాస్ అవుతుంది. అది ఏ సిగ్నల్ పాస్ అవుతుందో నాకు తెలియదు. నేనేమనుకుంటున్నాను, నా దగ్గర ఇది ఒక ఆంప్లిఫైర్. ఓకేనా, దీని యొక్క అవుట్పుట్ ఎక్కడ వస్తుందంటే కనుక ఇక్కడ వస్తుంది. ఆ అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది, దాని యొక్క టైం పీరియడ్ ఏంటి. ఓకే, ఈ రెసిస్టర్ దగ్గర వచ్చేటటువంటి సిగ్నల్ యొక్క టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్, ఈ మూడింటిని మెజర్ చేసుకోవడానికి ఏం చేస్తాను నేను, నాకు సిగ్నల్ అంటే దీనికి అవుట్పుట్లో ఎటువంటి సిగ్నల్ వస్తుంది అని చెప్పి నేను కళ్ళ ద్వారా చూడలేను. ఓకేనా, అండ్ మల్టీమీటర్ పెట్టి వోల్ట్ మీటర్ పెడితే నాకు న్యూమరికల్ వాల్యూస్ కనిపిస్తాయి కానీ షేప్ ఆఫ్ ద వేవ్ ఫామ్ కనపడదు. అందుకే ఏం చేస్తానంటే దీన్ని తీసుకుని వచ్చి దేనికి కనెక్ట్ చేస్తాను, సిఆర్ఓ తెలుసు కదా, క్యాథోడ్ రే ఆసిలోస్కోప్. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే టు ప్రొవైడ్ ది విజువల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, విజువల్ ఇన్ఫర్మేషన్ టు ద అవర్స్. మనకి ఏంటంటే ఒక సర్క్యూట్ లోపల పాస్ అయినటువంటి సిగ్నల్ యొక్క పిక్చర్ ఫార్మాట్ ఎక్కడ కనబడుతుందంటే సిఆర్ఓ కనబడుతుంది. లైక్ ఇట్ యాజ్ ఏ డిస్ప్లే, పిక్చర్ డిస్ప్లే. ఓకేనా, అంటే సిగ్నల్ యొక్క షేప్ని మనము సిఆర్ఓలో చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఈ సర్క్యూట్ నుంచి ఎక్కడ కనెక్ట్ చేస్తాను, ఇక్కడికి. నెక్స్ట్ ఈ సర్క్యూట్ నుంచి ఇక్కడ కనెక్ట్ చేస్తాను. ఓకేనా, ఈ సర్క్యూట్ సిఆర్ఓకి సర్క్యూట్కి ఉపయోగించేటటువంటి కనెక్ట్ చేయడానికి ఉపయోగించే ప్రోబ్ని ఏమన్నామంటే సిఆర్ఓ ప్రోబ్ అని అన్నాం. ఈ సిఆర్ఓ ప్రోబ్కి ఏమి ఉంటాయంటే ఫస్ట్ ఎండ్ ఉంటుంది, ఫస్ట్ పాయింట్. ఓకేనా, నెక్స్ట్ ఈ సిఆర్ఓ ప్రోబ్ ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది. ఓకేనా, ఇలా ఉండి ఇక్కడ నుంచి ఏముంటుంది, ఒక కేబుల్ ఉండి ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ ఒకటి, ఇది ఒకటి నెగిటివ్ ఉంటుంది. సిఆర్ఓ ప్రోబ్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఎండ్ ఏమో ఒక సింగిల్ స్మాల్ కనెక్టర్ ఉంటుంది. దాని నుంచి ఏముంటుందంటే ఇలా ఇక్కడ స్ప్లిట్ అయిపోతుంది, పాజిటివ్ నెగిటివ్. ఈ పాజిటివ్ తీసుకుని వెళ్ళి మనం ఎక్కడైతే సర్క్యూట్ డయాగ్రామ్లో ప్లేస్ చేస్తాం, ఇక్కడ పాజిటివ్, దీన్ని తీసుకుని వచ్చి ఇక్కడ నెగిటివ్ ప్లేస్ చేస్తాం. మరి ఈ సింగిల్ పాయింట్ ఉంది, ఈ సింగిల్ పాయింట్ తీసుకుని వచ్చి ఎక్కడ కనెక్ట్ చేస్తామంటే ఇక్కడ కనెక్ట్ చేస్తాం. మరి ఈ వైర్ని సింగిల్ పాయింట్ అంటే సింగిల్ కనెక్టర్ ఉపయోగించుకుని దీన్ని కనెక్ట్ చేస్తాం. ఏదైతే ఈ సింగిల్ కనెక్టర్ ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటి అంటే బిఎన్సి కనెక్టర్ అనమాట. అంటే ఒక సిఆర్ఓకి కనెక్ట్ చేసేటటువంటి కనెక్టర్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ బిఎన్సి కనెక్టర్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ సేమ్ యాజ్ ఇస్ ఇలాగే ఇంకో కనెక్టర్ ఏముందంటే కనుక టిఎన్సి కనెక్టర్స్. ఓకేనా, టిఎన్సి కనెక్టర్స్ ఇదేంటంటే థ్రెడెడ్. దీని మీనింగ్ ఏంటంటే టీ అంటే థ్రెడెడ్, నెయిల్, కాన్సిల్మ్యాన్ కనెక్టర్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ ఏముంటుందంటే కనుక దీనికి దానికి సేమ్. ఇక్కడేమో ఇలా కొంచెం లూజ్ చేసి ఇలా ఇన్సర్ట్ చేస్తాము. ఓకే, స్ప్రింగ్ లాగా ఇలా ఇన్సర్ట్ చేస్తాము, ఇన్సర్ట్ అయిపోతుంది. అదేంటంటే థ్రెడెడ్ అంటే దీని మీనింగ్ ఏంటి, థ్రెడ్డింగ్. ఓకే, ఈ కనెక్టర్ దగ్గర ఏముంటుందంటే కనుక థ్రెడ్డింగ్ ఉంటుంది అనమాట. ఆ థ్రెడ్ని లూజ్ చేసుకోవడం, టైట్ చేసుకోవడం ద్వారా దీన్ని కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద సిఆర్ఓ కనెక్టర్. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కనుక పీసీబీ కనెక్టర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి పీసీబీ కనెక్టర్స్. ఈ పీసీబీ కనెక్టర్స్ ఎందుకంటేనండి పీసీబీ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకే, ఈ పీసీబీ మీద ఏముంటాయి, ఇక్కడ ఒక రెసిస్టర్, ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్, ఇక్కడ ఒక కెపాసిటర్, ఇక్కడ ఒక ఇండక్టర్స్. ఓకే, ఇక్కడ ఒక ఇండక్టర్. నేనేం చేయాలి, నేను ఇది ఒక రెసిస్టర్ దగ్గర ఎటువంటి సిగ్నల్ పాస్ అవుతుందో తెలియాలి అంటే కనుక దీన్ని తీసుకుని వెళ్ళి నేను సిఆర్ఓ కనెక్ట్ చేసుకోవాలి. సిఆర్ఓకి కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఇది వచ్చేసి దీని నుంచి ఎన్ని వస్తాయి, ఇక్కడ ఎండింగ్లో రెండుగా స్ప్లిట్ అవుతుంది అని చెప్పాను, పాజిటివ్ నెగిటివ్గా. ఓకే, పాజిటివ్ నెగిటివ్ స్ప్లిట్. ఈ రెండు కనెక్టర్స్ని తీసుకుని వచ్చేసి ఈ పీసీబీ మీద ఉన్నటువంటి రెసిస్టర్ టెర్మినల్స్ కనెక్ట్ చేశారు అనుకోండి, కొంతసేపటి తర్వాత ఏమవుతాయంటే ఆ రెండు టెర్మినల్స్ కట్ అయిపోతాయి, డ్యామేజ్ అయిపోతాయి. అందుకని ఏం చేస్తానంటే పీసీబీ మీద ఒక స్మాల్ చిన్న మెటల్ పార్ట్ని ఏం చేస్తానంటే దీని మీద ఇన్సర్ట్ చేస్తాను ఇక్కడ. ఓకేనా, దాని మీద ఇన్సర్ట్ చేసి దాన్ని సాల్డరింగ్ చేస్తాను.
అప్పుడు ఏమైందంటే అక్కడ ఉండిపోయింది. నాకు కావాల్సినప్పుడు ఏం చేస్తాను, ఈ కనెక్టర్స్ ఏవైతే ఉన్నాయో కనెక్టర్స్ తీసుకుని వచ్చి దీన్ని కనెక్ట్ చేయకోకుండా దీని పక్కన ఏవైతే ఉన్నాయో ఆ పీసీబీ కనెక్టర్ స్మాల్ మెటల్ రాడ్స్కి కనెక్ట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ దీన్ని కనెక్ట్ చేయకుండా ఆ రెండింటికి కనెక్ట్ చేయడం ఇది డ్యామేజ్ అవ్వదు. ఓకేనా. పీసీబీ మీద ఉన్నటువంటి పీసీబీ మీద కనెక్ట్ చేసేటువంటి కనెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఏమంటున్నామంటే పీసీబీ కనెక్టర్స్ అన్నాం. పీసీబీ కనెక్టర్స్ అంటే ఏంటి, పీసీబీ మీద మనం సిగ్నల్స్ని టెస్ట్ చేసుకోవడానికి అండ్ ఒక పీసీబీని ఇంకో పీసీబీకి కనెక్ట్ చేయడానికి ఉపయోగించేటువంటి కనెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ పీసీబీ కనెక్టర్స్ అనమాట. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ యూజ్డ్ ఇన్ ద ఎలక్ట్రానిక్ కాన్సెప్ట్. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.